హరే కృష్ణ. ఈరోజు మన 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగ గురించి చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. కృష్ణుడు కూడా ఆయన కొన్ని కష్టమైన పదాలని అర్జునుడికి తెలియజేస్తారు. ఆది ఆత్మ, శరీరంతో మనస్సు మరియు ఆత్మ కలిసి ఉండడం. ఆది యజ్ఞ, పరమాత్ముడి గురించి. ఆది భూత ఇంద్రియ భోగ వస్తువులు, దాని తర్వాత బ్రహ్మన్, అన్ని ఆత్మలు కలిసి ఈ భౌతిక జగత్తుని పూర్తి చేస్తాయని చెప్పి. ఇంకా భగవంతుడి అధ్యాయంలో వైరాగ్యం గురించి కూడా ఆయన తెలియజేస్తారు. ఏ విధంగా మనం కృష్ణుడికి పట్ల ఎవరికి ఆకర్షితులు అవ్వకూడదు, ఎందుకంటే భగవంతుడు అన్నిటికీ మూల కారణం. ఆయనే అన్నిటినీ పోషిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. దానికి భగవంతుడు ఏం చెప్తారంటే, ఎవరైతే శరీరం వదిలేసే క్షణంలో నన్ను ఆలోచిస్తారో, నన్ను స్మరించుకుంటారో వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేసి. ఒకళ్ళు అనొచ్చు, చివరి క్షణంలో మేము భగవంతుడిని గుర్తు చేసుకుంటాం, మా శరీరం వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ జీవితం మొత్తం సాధన చేస్తే తప్ప చనిపోయే క్షణంలో మనకి భగవంతుడు గుర్తుకురాడు. కాబట్టి జీవితం మొత్తం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి ఈ భక్తి మార్గాన్ని. కృష్ణుడు మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాడు, ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుకి రారు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సైకిల్లో పడరు అని చెప్పేసి భగవంతుడు హామీ ఇస్తున్నాడు మనకి. యోగులు అనుకుంటారు తపస్సు చేసి ఉత్తరాయణ సమయంలో మన శరీరాన్ని విడుద్దామని చెప్పేసి. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, ఇలాంటి రూల్స్ ఏమీ నా దగ్గర పనిచేయవు. నా భక్తులు ఎవరికైనా సరే వాళ్ళు నన్ను స్మరించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి భౌతిక జగత్తుకి రారని కృష్ణుడు హామీ ఇస్తున్నారు. కాబట్టి భక్తియుక్త సేవలు మనం ఆచరించాలి. ఈ అధ్యాయంలో భగవంతుడు అద్భుతంగా మనం తిరిగి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోవాలనేది మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.